యాక్షన్. 2016కు బై బై చెప్పి 2017కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం కానీ కొత్త నోట్ల ఇబ్బంది కానీ ఏమాత్రం చూపించలేకపోయాయి. డిసెంబర్ 31న తెలంగాణ సర్కార్ అర్ధరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రకటించడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. ఏ మద్యం షాపుల వద్ద చూసినా రాత్రి 12 గంటల వరకు క్యూలు. ఒక్క డిసెంబర్ 31న ఏకంగా 74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2144 మద్యం షాపులు, 853 బార్లు, 27 క్లబ్బులు ఉన్నాయి. ఈసారి ఎక్సైజ్ శాఖ మద్యం షాపుల్లో రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్బులు, టూరిజం కార్పొరేషన్ హోటళ్లలో రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలను అనుమతించింది. దాంతో రాత్రి 7 గంటల నుంచి 1 గంట వరకు మద్యం అమ్మకాలు విపరీతంగా సాగాయి. డిసెంబర్ 30-31 తేదీల్లో 120 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగాయంటే మందుబాబులు ఏ రేంజ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.